కాసేపట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్ వేయనున్నారు. గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా చేపట్టారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. లోపలికి వెళ్తాం. కాస్త మీ అందరూ ఫాస్ట్ గా, టైం లేదు, తప్పుకోండి అందరు తప్పుకోండి. కానీ మీరు లాంగ్ వెళ్ళండి, మీతో లేదు. కాసేపట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్ వేయనున్నారు. గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేపట్టారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ. శ్రీదేవి, ఏదైతే ఈ కృష్ణా గుంటూరుకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేటర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో, ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పర్వం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే నేనైతే గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నాను. కలెక్టరేట్కి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా అయితే మాత్రం నామినేషన్ వేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఉదయం 10 గంటల దగ్గర నుంచి కూడా ర్యాలీగా రావటం, ఆ తర్వాత ఏమన్నా ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి రావడం అనేది జరిగింది. ఆయనతో కూడా ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులైనటువంటి నాదెండ్ల మనోహర్ రావడం జరిగింది. అదేవిధంగా కూడా కృష్ణా జిల్లాకి సంబంధించి ఈ కొలుసు పార్థసారథి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఆయనే కాకుండా కూడా ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పైన అయితే మాత్రం నామినేషన్కి సంబంధించినటువంటి పర్వం అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఇక్కడైతే మాత్రం కార్యకర్తలు, అదేవిధంగా కూడా నాయకులు, మొత్తంగా కూడా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే అందరూ కూడా అంటే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావటం, మాట్లాడినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈ కొలుసు పార్థసారథి మంత్రి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఆయన అయితే చెప్తుంది ఒకటే, మొత్తంగా కూడా 90%కి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఆమోదం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ మెజార్టీతో కూడా ఆలపాటి రాజా గెలుస్తారని అయితే మాత్రం ఆయన ఘంటాపదంగా చెప్తూనే ఉన్నారు. గత 100 రోజుల నుంచి కూడా ఆలపాటి రాజా మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద ఆయన అయితే ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా భారీ మెజార్టీతో ఆయన అయితే విజయం సాధించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వైసీపీకి సంబంధించి ఈ ఎవరైతే ఈ దీనికి సంబంధించినటువంటి అభ్యర్థిగా కూడా గౌతమ్ రెడ్డిని పేర్కొన్నప్పటికీ కూడా చివరి ఆఖరిలో మాత్రం వాళ్ళైతే మాత్రం ప్రధానంగా కూడా తామైతే మాత్రం ఇక పోటీ చేయనట్లుగా కూడా తెలిపిన నేపథ్యంలో పీడీఎఫ్కి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉన్నారో, లక్ష్మణరావు పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయనకైతే మాత్రం అంతర్గతంగా కూడా మద్దతు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే మొట్టమొదట 2024 ఎలక్షన్స్ తర్వాత మాత్రం జరుగుతున్నటువంటి మొట్టమొదట స్థానిక సంస్థ డైరెక్ట్ ఎలక్షన్స్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి కృష్ణా, గుంటూరు 2 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థిగా ఆలపాటి రాజా అంటే గతంలో ఈయనైతే మాత్రం మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కూడా తెనాల నుంచి అనేక సార్లు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఎప్పుడైతే కూటమికి సంబంధించి కూటమికి ఆ సీటు కేటాయించడం జరిగింది, అంటే నాదెండ్ల మనోహర్కి ఆ సీటు కేటాయించిన నేపథ్యంలో ఈ ఆలపాటి రాజాకి న్యాయం చేస్తామని అప్పుడే తెలియజేశారు. అదేవిధంగా కూడా ఇప్పుడైతే మాత్రం గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా కూడా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించడం, టీడీపీ ప్రకటించడం,
కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. అదేవిధంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ నామినేషన్ పర్వం ఉందో నామినేషన్ పర్వానికి నాదెండ్ల మనోహర్ కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యి ఆయనతో పాటుగా కూడా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దాకా రావటం, ఆయన పైకి పంపించి ఆయనతో పాటుగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా మాత్రం పెద్ద మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఒక పక్కన కొలుసు పార్థసారథి మంత్రి చెబుతానే ఉన్నారు. అదే కూడా పత్తిపాటి పుల్లారావు గత ఏదైతే మాజీ మంత్రి ఉన్నారో కూడా ఆయన కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇది మాత్రం చాలా ప్రెస్టీజియస్గా కూడా తీసుకున్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ 2 జిల్లాలకు సంబంధించి కృష్ణా గుంటూరుకి సంబంధించి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్లో మాత్రం పూర్తిగా కూడా భారీ మెజార్టీతో 90% ఓటుతో గెలవాలనే లక్ష్యంగా కూడా ఇక్కడైతే మాత్రం పోటీ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా భారీ మెజార్టీ దిశగానే ఆలపాటి రాజా గెలుస్తాడని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయితే మాత్రం స్పష్టంగా కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.